నీ అవిధేయత వల్లనే కదా భయంకరమైన శాపం కొని తెచ్చుకుంటున్నావు. దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, దేవుడు నిన్ను పిలిచినప్పుడు నువ్వు రాక. ఏమండి, చాలా మందిని దేవుని పిలుపు ఉంటుందండి, దేవుని దర్శనం ఉంటుంది, వాళ్ళ మీద దేవుని ప్రణాళిక ఉంటుంది, పలుమార్లు పిలుస్తాడు, కానీ వారు దేవుని మాట వినక భయంకరమైన పరిస్థితులు. సౌలా, నువ్వు బలిపీఠం వరకే కట్టాలి తప్ప బలి మాత్రం నువ్వు అర్పించకూడదు. దేవుడు చెప్పిన మాట చాలా సూటిగా చెప్పినాడు. బలిపీఠం కట్టు, ఆ పని నీది, బలి మాత్రం నువ్వు. దైవజనుడు వచ్చి ఆ పని చేస్తాడు. కేవలం అవిధేయత వలన సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు, అవిధేయత వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అవిధేయత వలన తన కత్తి మీద తానే పడి చనిపోయినాడు, అవిధేయత వలన ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఈ రాత్రి నీ అవిధేయత వలన శాపం నిన్ను వెంబడిస్తుందా? ప్రభు చెప్తున్నాడు, అవిధేయుడిగా ఉండక విధేయునిగా నువ్వు మార్చబడగలిగితే శాపానికి బదులుగా ఆశీర్వదించడానికి నా యేసయ్య చేతులెత్తున్నాడు ఈ రాత్రి ఇక్కడ.